अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, प्रीतम अवतार मेहर प्रभु की जय। मेहर बाबा अवतार श्री साई बाबा सद्गुरु, उपासनी महाराज सद्गुरु, ताजुद्दीन बाबा सद्गुरु, हजरत बाबा जन सद्गुरु। సద్గురువుకి అవతారానికి తేడా ఏంటంటే మానవుడు దేవుడైతే సద్గురు, దేవుడే మానవుడు అయిపోతే అవతారుడు. ఈ అవతారులు బాబా చెప్పిన ప్రకారం 700 లేక 1400 సంవత్సరాలకు ఒకసారి అవతారము మానవాళి మీద తట్టుకోలేని ప్రేమతో ఆ భగవంతుడు, సర్వవ్యాపైన భగవంతుడు మానవ రూపము దాల్చి మానవాళిని ఉద్ధరించి, విశ్వమును ఉద్ధరించి, దివ్య ప్రేమను పంచి, విశ్వమును ఆధ్యాత్మిక పరం చేసి, సద్గురువులు తనపై మోపిన విశ్వభారమును ప్రేమతో అవలీలగా బాధ్యత తీర్చుకొని తన అనంత స్వస్థానానికి తిరిగి వెళ్ళిపోతారు. మరో 700-1400 సంవత్సరాలు ఒకసారి మన కోసం ఉపయోగిస్తాడు. అయితే అవతారుడు వచ్చినప్పుడల్లా చిక్కి ఏమిటంటే బాగా క్లియర్గా చెప్పారు. అవతారుడు తన మధ్య ఉన్నప్పుడు మానవాళి ఎక్కువగా నిర్లక్ష్యం చేస్తారని, పట్టించుకోరని, వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడు గుర్తించి దానికోసం తపన చెందుతారని అప్పుడు బాబాయ్ ఉంటారంటే గత అవతారాలు కీర్తిస్తామట, వర్తమానం నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఎప్పుడో దేవుడు వస్తాడని ఎదురు చూస్తూ ఉంటారు, వచ్చిన దేవుడు పట్టించుకోం. ఇది యుగయుగాలుగా ప్రతి అవతారానికి జరుగుతున్న విషయం. దాని బాబా అంటే ఎవరి గతమైతే కీర్తించబడచ్చు, ఎవరి వర్తమానమైతే నిర్లక్ష్యం చేయబడచ్చు, ఎవరి భవిష్యత్తు అయితే నిరీక్షించబడుతున్నారో ఆ సనాతన పురుషుని నేనే అని బాబా చెప్పడం జరిగింది. అయితే అవతారం భగవంతుడు మానవ రూపంలో లేని సమయమున, తదితర సమయంలో ఎల్లవేళలా కూడా ఈ సృష్టి భారమును 5 సద్గురులు కలిసి నిర్వహిస్తారని, అవతారుడు తన మధ్య, భగవంతుడు తన మధ్య అవతరించినప్పుడు ఈ సృష్టి భారము ఆ అవతారునికి బదిలీ చేయబడుతుందని, ఆ బాధ్యత అవతారం దశస్కంధాలపై ఉంటుందని చెప్పారు. అవతారుడు సజీవంగా ఉండనప్పుడు ఈ పంచసద్గురులు మనందరినీ పాలిస్తారు, మనందరి కర్మభారాన్ని దరితేరుస్తారు, మన బాధ్యత తీసుకుంటారు. అయితే బాబా ఒకసారి చెప్తారు, సద్గురువుకి అవతారానికి ఉన్న అధికార శైలి, వ్యవహార శైలి, వారి యొక్క బాధ్యత విభిన్నత్వము మెహర్ బాబు ఒక సందేశంలో ఇలా తెలియజేస్తారండి. భగవంతుడు అవతార రూపంలో మనకు తెలిసిన అవతారం బాబాయ్ అని చెప్పారంటే జొరాస్ట్రుగా ప్రథమంగా వచ్చారని, తదుపరి రామావతారం అని, తర్వాత కృష్ణావతారం అని, తర్వాత బుద్ధావతారం అని, తర్వాత జీసస్ క్రైస్తవ అవతారం అని, తర్వాత మహమ్మద్ ప్రవక్త అని, ఇప్పుడు పరిపూర్ణ అవతారం శ్రీ మెహర్ బాబా అని బాబా మనకి తెలియజేశారు. అయితే అవతార సమయము కానప్పుడు పంచసద్గురువులు మనల్ని పరిపాలిస్తారు, ఆధ్యాత్మిక సంపదను నడిపించి పెడతారు, మనల్ని ముందుకు నడిపిస్తుంటారు. అది ఎలా ఉంటుందంటే బాబా చాలా క్లియర్గా చెప్పారు. డిఫరెన్స్ బిట్వీన్ పర్ఫెక్ట్ మాస్టర్ అండ్ అవతార్. ఉదాహరణకి బాబా ఎగ్జాంపుల్ ఇస్తారు. ఆధ్యాత్మిక పెన్నిధి, సంపద, ఖజానా, ట్రెజర్ అనేది ఒకటి ఉంది, ఒక ఎనపెట్టు ఉంది. భగవంతుడికి సంబంధించిన ఎనపెట్టారు ఆధ్యాత్మిక సంపద, పరిపూర్ణమైన ఖజానా. ఇది ఎలా నిర్వహించబడుతుంది బాబా ఒకసారి చెప్తారు. ఈ ఆధ్యాత్మిక ఖజానాకి, ఈ దివ్య పెన్నిధికి ఒక సద్గురు, 5గురులో ఒక సద్గురు పహారా కాస్తూ ఉంటాడు, దాన్ని రక్షిస్తూ. సెంట్రీ అంటున్నాను. ఈ పహారా కాస్తున్న సద్గురు ఒకరు ఉంటారు. ఎవరైతే పహారా కాస్తున్నారో ఆ సద్గురు దగ్గర ఆ ఖజానా తెరిచి తాళం చెవి ఉండదు. ఆ తాళం చెవి రెండవ సద్గురువు దగ్గర ఉంటుంది, వేరే సద్గురువు దగ్గర ఉంటుంది. ఎవరి దగ్గర అయితే తాళం ఉందో ఆ సద్గురువుకి ఆయన పెట్టి తెరిచే అధికారం ఉండదు.
అది మూడో సద్గురుకు ఉంటుంది. ఆయన పెట్టి తెరవాలి, ఆ కళ్యాణం తెరవాలి, ఆ పెళ్లిని తెరవాలి. ఎవరికైతే ఆ పెళ్లిని తెరవమని చెప్పి అక్కడ నుండి పర్యవేక్షణ చేసే అధికారం ఉన్నదో ఆ సద్గురుకి ఆ సంపదను చేతితో బయటికి తీసే అధికారం లేదు, బయటికి తీసుకునే అవకాశం లేదు. వేరే సద్గురుకు ఉంటుంది. నాలుగో సద్గురుకి ఆ పెళ్లిని బయటికి తీసుకొచ్చి ఆ సంపదను బయటికి తీసుకొచ్చి అంతవరకు అతనికి ఉంటుంది. ఎవరైతే ఈ పెళ్లిని బయటికి తీసుకొస్తారో, ఈ సంపదను బయటికి తీసుకొస్తారో మానవాళికి పంచే అధికారం ఆ సద్గురువుకి లేదు. అది ఐదో సద్గురువుకి ఉంటుంది. అంటే ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే ఎవరైతే ఈ పెళ్లి సంపద మనకి పంచుతున్నారో ఆయనకి బయటికి తీసే అధికారం లేదు. ఎవరికైతే బయటికి తీసే అధికారం ఉందో దాన్ని ఎనపటి తాళం తీసే తాళం తెగిమని చెప్పే అధికారం లేదు. ఎవరికైతే అధికారం ఉందో తాళం చేయవారు ఎక్కడ లేదు. ఎవరి దగ్గరైతే తాళం చేయలేదో వాళ్ళు మాత్రమే కాపలా కాస్తుంటారు. అంటే కాపలా కాసే ఆయన తగే తాళం లేదు, తాళం ఉన్న ఆయన తెరవలేదే తప్ప దాంట్లో సంపద ముట్టుకోకూడదు. సంపద తీసే ఆయన దగ్గర తాళం లేదు, సంపద తీయడం వరకే తప్ప అది తీసే అధికారం ఆయన లేదు. తలుపు తీయగలరు కానీ సంపద తీసి అధికారం సద్గురుకి పంచే అధికారం లేదు. ఇలా ఈ అనంత ఆధ్యాత్మిక సంపద పంచ సద్గురువుల చేత పరివేష్టితమై విభాగములుగా పంచబడి సంయుక్తంగా ఈ ఐదుగురు సద్గురులు దీన్ని పర్యవేక్షిస్తున్నారు, దీన్ని కాపలా కాస్తున్నారు, దీన్ని మనం పంచుతున్నారు. అంటే ఆధ్యాత్మిక పెన్నిది మనకి భద్రంగా ఇప్పుడు సద్గురువుల చేతిలో ఉంది, వారి కృపా కటాక్షాలు మనకు అందుబాటులో ఉంది. మనం ఎప్పుడు క్షేమంగా ఉన్నాం. ఐదుగురు సద్గురువులు ఉన్నారు కనుక ఎప్పుడు కూడా మనకు తిరిగిలేదు. అయితే అవతార కాలము, సృష్టికి వసంత కాలము, ప్రేమ విచ్చలవిడిగా ప్రపంచం అంతా దివ్య ప్రేమ, మానవ ప్రేమ కాదు, దివ్య ప్రేమ సృష్టి అంతా పరివ్యాపకం అయిపోయి ఎవరు దాని మీద మమకారం పెడితే వారి గుండెలకు దిగిపోయి దేవుడి మీద అనురాగము, మమకారము, ప్రేమ, అభిలాష కలగజేసే ఒక దివ్య తరుణమే అవతార కాలం, వసంత కాలం. ఇప్పుడు అవతార కాలం మెహర్ బాబా కాలం, అవతార కాలం మనకి ఇప్పుడు ఇక 100 సంవత్సరాలు పరిపూర్ణంగా మెహర్ బాబా వారి యొక్క చర్యలు వేగంగా రోజు రోజుకి వేగవంతమైపోయి మనల్ని ఆదుకుంటూ, కాపాడుతూ, ఉద్ధరిస్తూ, నడిపిస్తూ ముందుకు తీసుకెళ్తుండే అద్భుత తరుణమే మెహర్ బాబా అవతార కాలం. ఇప్పుడు మరి ఈయనకున్న అధికారం ఏంటండి? ఈ ఐదుగురు సద్గురులు కలిపి కదా ఈ సంపద తీశారు, కాపలా కాశారు, తాళం తెరిచారు, జాగ్రత్తగా అందరికీ పంచబడ్డారు, మనందరికీ అందింది. అవతారుడు వచ్చినప్పుడు కేవలము అవతారుడు మాత్రమే ఈ బాధ్యత నెరవేరుస్తారు పూర్తిగా. సద్గురువులు నెరవేర్చలేక అవతార కాలంలో మెహర్ బాబాకి దాన్ని కాపలా కాసి అధికారం ఆయనదే, తాళం చేయి ఆయన దగ్గర ఉంటుంది, ఓపెన్ ఆయన చేస్తారు, సంపద ఆయన తీస్తారు. ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఎలా కావాలో విచక్షణ, ఆయన సొంత విచక్షణాధికారంతో ఎవరికైనా ఎప్పటికైనా ఏమిటి ఎందుకని ప్రశ్న లేకుండా ధారాళంగా ఆధ్యాత్మిక సంపదను మనకు ప్రసాదించగల సర్వశక్తిమంతుడే మెహర్ బాబా, సర్వసంపన్నుడే మెహర్ బాబా. కనుక ఇంత విస్తృత శక్తితో, సంపన్నతతో, అధిక దివ్యాధికారముతో, అనంత శక్తితో, అనంత ప్రేమతో మన మధ్యకి ఉద్భవించిన మానవాకారమే మెహర్ బాబా రూపం కదా. కనుక అవతార కాలం సృష్టికి అంతా కూడా అద్భుతమైన అవకాశము. అవతార కాలం కానప్పుడు యజ్ఞయాగాదులు చేయాలేమో, లేదా కర్మకాండలు చేయాలేమో, జపతపములు చేయాలేమో, తీర్థయాత్రలు చేయాలేమో. కానీ అవతార కాలం ఉన్నప్పుడు యజ్ఞయాగాదుల పని లేదు, కర్మకాండాల పని లేదు, జపతపముల పని లేదు. ఏ ప్రియతముడు అపార ప్రేమతో ఈ విశ్వమానవాళ్ళలో ప్రతి జీవి ఎడల ఒక శ్రద్ధ కనపరిచి ఈ ఉపము తీసుకున్నారో ఆ దివ్య ప్రీతముడి యొక్క నామస్మరణ ఉన్నది. దానిని మనసారా హృదయం నిండుగా ప్రేమతో, శ్రద్ధగా, ఇష్టముతో స్మరిస్తే యజ్ఞయాగాదుల పుణ్యం కంటే గొప్పగా ఉంటుంది, జపతపముల కంటే గొప్పగా ఉంటుంది. విస్తృతమైన ప్రేమాధికారమే శ్రీ మెహర్ బాబా ప్రేమ. బాబాని ప్రేమించడం అంటే ఎవరైతే ఈ సృష్టిని సర్వకాల సర్వావస్థలందు ప్రేమిస్తున్నారో ఆ ప్రేమను ప్రేమించడం. బాబాని సేవించడం అంటే ఎవరు ఈ సృష్టి యావత్తు బాధిత, శోకిత హృదయములను, నిర్భాగ్యులను, అభాగ్యులను, వేదలను, పేదలను, రోగులను, కుష్టి వ్యాధి గ్రస్తులను, మస్తులను, మత్తులను, పిచ్చివారిని, అంగవైకల్యం కలవారిని, దురదృష్ట జాతకులను ప్రేమతో చేరదీసి సేవ చేసి వారి యొక్క కష్టములు తీర్చి వారికి మనోధైర్యమును కలిగించి
హృదయ వికాసమును కలిగించి, ఆత్మ వికాసమును కలిగించి, భగవంతుడు బాటలో పెట్టిన ఏ భగవంతుడు మెహర్బాబా రూపమై మన మధ్య అవతరించి గోపాలపురంలో కూడా పాదం పెట్టి, గోపాలపురంలో పాద స్పర్శించి, దివ్య దర్శనం ఇచ్చి, అమెరికా ఆస్ట్రేలియా వెళ్ళిన ప్రియతమ మెహర్బాబా ఎంత కుగ్రామము, ఎక్కడో మూలన కుగ్రామము 60 సంవత్సరముల క్రితమే ఇక్కడికి ఎత్తించి, ఇక్కడ ప్రతి వారి యొక్క కుటుంబములను ప్రేమతో ఆదరించి దీవించి శాశ్వతంగా దివ్యప్రేమ మీ గోపాలపురంలో ఉంటుంది, చూసుకోండి. మీరు భగవంతుని పిలవండి, భగవంతుడు మీ దగ్గర ఉంటాడు. నేను భగవంతుని మూర్తి భవించిన భగవంతుని, నిశ్చయంగా మూర్తి భవించిన భగవంతుడిని, ఈ సృష్టికి నా నామమే ప్రధానము. నన్ను పిలవండి, పలుకుతాను. మీరు వ్యాకులకు చెందద్దు, నేనున్నాను మీకు అని మనోధైర్యం చెప్పిన శ్రీ మెహర్బాబా ప్రియతముడు మన గోపాలపురంలో మన రోడ్ల మీద వెళ్ళి, ఇటుగా వెళ్ళి, ఈ ప్రాంతం నుంచి సంచరించి రాముడు ఇటు వెళ్ళాడంటే ఎంత ఉప్పొంగిపోతామండి. ఎప్పుడైనా చరిత్ర చెబితే కనుక కృష్ణుడు ఇక్కడ పిల్లలతో ఆడాడంటే ఎంత ఉప్పొంగిపోతామండి. మరి మెహర్బాబా ఇక్కడ వచ్చారు, మనందరినీ చూశారు, ఆటలించుకున్నారు, ప్రసాదములు ఇచ్చారు, ముద్దు పెట్టుకున్నారు, చిరునవ్వు నవ్వారు. ఈ ఊరు భాగ్యం ఏమిటి చెప్పండి. కనుక ఆధ్యాత్మిక సంపద ఇక్కడ మన గోపాలపురంలో పెద్దల పుణ్యం ఏదో ఇక్కడ ఉన్నది. ఇంకా ముందు తరంలో ఆధ్యాత్మికత ఏదో ఉంది. మా పిల్లలందరినీ మీరు చూడరా అని ఇక్కడ పెద్దలు పిలిచారు, ఆయన హృదయానికి వినిపించింది, మనకి వినపడలే. మాలాగా మా పిల్లలు ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలి, ఇంకా ముందు తరాల వారికి ఇక్కడ అందరికీ కూడా భగవంతుని ప్రేమ రావాలి, మీరు రాకుండా అని బాబాని హృదయం ప్రార్థించిన ఏ పుణ్యాత్ముడు ఇక్కడ ఉన్నాడు. ఆయన మన తాతగారు అవచ్చు, ముత్తాతగారు అవచ్చు. ఇక్కడ ఆ ఒక్కరి పుణ్యం మూలంగా మనందరం కూడా పోషించబడుతున్నాం భగవంతుని ప్రేమతోటి. పునీతులమేమో, పవిత్రులమేమో, ఆధ్యాత్మిక సంపద తిరిగి పోతకం నుంచి భగవంతుడు ఇచ్చిన స్టాంప్ శాశ్వతంగా ఉంటుంది. కానీ మెహర్బాబా వారి యొక్క ప్రేమామృత సారమే ఆయన రూప లావణ్యము, రూప తేజస్సు, మనోహరమైన తేజస్సు మన అందరితో అయిపోయింది. అందరికీ చెందినది ఈ రోజు మెహర్బాబా తత్వం. కనుక ప్రియతమ మెహర్బాబా వారి యొక్క ప్రేమామృతంతో మనందరం తరించడం గాక. జై బాబా.